గజాసురునికి కోరినన్ని వరాలిచ్చి పరమశివుడు కైలాసానికి బయలుదేరాడు. ఇటు పరమశివుడు గజాసురుణ్ణి సంహరించి కైలాసానికి వస్తున్నాడు అని వార్త తెలిసి పార్వతీదేవి ఎంతో సంతోషించింది. ఆనందంగా భర్తకు స్వాగతం తెలపడానికి సిద్ధమవుతూ తలారా స్నానం చెయ్యాలని అనుకుని ఒంటికి నలుగు పెట్టుకుంది. అయితే తను స్నానానికి వెళ్ళిన సమయంలో ఎవ్వరూ రాకుండా కాపలాగా ఎవరైనా ఉంటే బాగుంటుంది అనుకుంది. ఆ పార్వతీదేవి ఈ సృష్టికి ఆధారమైన ఆ పార్వతి తలుచుకుంటే ఎంతసేపు తన ఒంటికి పెట్టుకున్న నలుగు పిండితో ఒక బాలుని ప్రతిమను తయారు చేసి తన తపోశక్తితో ఆ బాలునికి ప్రాణం పోసి ఆ బాలుని ద్వారపాలకునిగా ఉంచి ఎవ్వరిని లోపలికి రానియద్దు అని చెప్పి ఆ ఉమాదేవి స్నానానికి వెళ్ళింది. మరి ఆ సమయంలో ఏం జరిగిందో తర్వాయి భాగంలో చూద్దాం.